ఈరోజు కూడా నేను కొద్ది మాటలు చెప్పాలనుకున్నాను, ఎక్కువ సమయం తీసుకోను. మార్క్ సురేష్ అని నేను మైక్ పట్టుకున్నా కొంచెం భయపడతారు, కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోను, 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడను. ఓకే, ఏం రాదు అనుకుంటే లాయర్ గారు చాలా చక్కటి మాటలు, చాలా మంచి సాక్ష్యం చెప్పారు. నాకు కొర్నేలి గుర్తొచ్చాడు ఆయన మాట్లాడుతున్నప్పుడు. కొర్నేలికి అసలు ఏమీ తెలియదు, దేవుడి దర్శనాలు అన్నీ వచ్చేసాయి. కొర్నేలికి బాప్టిజం కూడా లేదు, అప్పుడు తర్వాత ఇచ్చారు పేతురు బాప్టిజం. అలాగే ఆయన కూడా త్వరలో బాప్టిజం పొందాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, నా సాక్ష్యం కాదు, కొద్ది మాటలు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మొన్న శుక్రవారం ఉదయం నేను వేరే విషయం చిన్న మాట్లాడడానికి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను గాయత్రి ఇద్దరం వెళ్ళాము. నా భార్యను వెళ్ళినప్పుడు డోర్ ఓపెన్ చేసే ఉంది, ఎవరిని పిల్లలో తెలియలేదు. అంతలో పాస్టమ్ గారు కొంచెం నీరసంగా ఉన్నారు కదా, నేను కాలింగ్ బెల్ అది కొట్టలేదు. పాస్టమ్ గారు డోర్ క్లోజ్ చేసి ఉంది. హాల్లోకి ఎంటర్ అయ్యాము, ఎవరు లేరు. లోపల వెళ్ళేటప్పటికి పాస్టర్ గారి రూమ్లో ఆ డోర్ తీసే ఉంది, కొంచెం దగ్గరికి వేసి ఉంది. నేను వెళ్ళేటప్పటికి ఆయన సైక్లింగ్ చేస్తున్నారు, టంగ్స్లో ప్రేయర్ చేస్తూ చక్కగా వర్షిప్ చేస్తూ చాలా ప్లెజెంట్గా సైక్లింగ్ చేసుకుంటే హాయ్ నాన్న అని చాలా చక్కగా విష్ చేశారు. నిజంగా ఐ వాజ్ అడ్మైర్డ్ అండి. ఎందుకంటే అన్నీ బాగున్నాం, మనం ఏమీ చేయలేకపోతున్నాం. అంటే మీరు ఐ బిలీవ్ యూ, ఒక 5 minutes మీరు కళ్ళు మూసుకొని ఇక్కడి నుంచి అక్కడ నడండి అని చెప్తాను. ఇట్స్ నాట్ సో ఈజీ. చీకటి అయిపోతే చిన్న లైట్, ఒక క్యాండిల్ కానీ ఒక ఫోన్ లైట్ కానీ వేయకపోతే మనం వెళ్ళలేం ముందుకి. 24/7 365 days, హౌ మెనీ ఇయర్స్ నాకు తెలియదు ఎంతకాలం నుంచి ఆయన అలాగా. అసలు ఆ ప్యాషన్ ఏంటండి అసలు, ఇట్స్ సో ఈజీ. అంటే అన్నీ ఉండి కూడా మనం ఏమి చేయట్లేదు సరిగ్గా. నిజంగా అనిపించింది, దేవా అసలు నేను చూసిన దాంట్లో ఎక్కడ కూడా ఆయనకి గాడ్ మీద ఉన్నటువంటి, ఆయన గురించి చెప్పొద్దన్నారో నేను ఆయన పొగడట్లేదు, బట్ ఖచ్చితంగా ఈ మాటలు నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ద ప్యాషన్ హీ హ్యాస్ ఆన్ గాడ్, అది ఏ పరిస్థితుల్లో కూడా అంటే ఎక్కడ తగ్గలేదండి. ఇట్స్ నాట్ సో ఈజీ అండి అసలు. అంటే ప్రపంచం మనకు కనబడదు, మనం ఆయన చూడలేకపోతున్నాం ప్రపంచాన్ని. ఆత్మీయ ప్రపంచం అంతా తెలుసు, నేను కాదనట్లేదు. అసలు ఏమి తెలియకుండా, అంటే ఎంత మంచి డెకరేషన్ ఏం తెలియపోయినా కానీ ఆ ప్యాషన్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఆ ప్యాషన్ ఫర్ గాడ్, ఆయనకి దేవుడి మీద ఉన్నటువంటి ప్యాషన్ కానీ, ఆయన దేవుడి మీద ఉన్నటువంటి ప్రేమ కానీ ఎక్కడ తగ్గలేదు ఆయనకి. అది చూసినప్పుడు ఐ వాజ్ వెరీ మచ్ అడ్మైర్డ్ అండి. నిజంగా సచ్ ఏ లవ్లీ మ్యాన్ ఆఫ్ గాడ్ వీ హ్యావ్. ఈ మాటలు చెప్పాలని యాక్చువల్గా నేను ముందుకు వచ్చాను, ఎందుకంటే అలా అనిపించింది నాకు. వాళ్ళ మార్నింగ్ నేను ఇక్కడ లాయర్ గారిలాగా ఇక్కడికి వచ్చి జస్ట్ ఇంట్లో అనుకున్నాను, ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన ముందే మాకు ముందుకాల బంధం వేస్తారు నా గురించి ఏం చెప్పొద్దని. కానీ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, చెప్పాలని నేను లాయర్ గారిలాగా నేను డిసైడ్ అయ్యి చెప్తున్నాను. చాలామంది ఉన్నారండి అలాగా బట్ ఇట్ షోస్ హిస్ కమిట్మెంట్ అండి. ఇట్ షోస్ ఇట్స్ కాలింగ్. ఆయనకి దేవుడిచ్చినటువంటి కాలింగ్ మీద ఆయనకు ఉన్నటువంటి యాటిట్యూడ్, అంటే ఖచ్చితంగా నేను పిలువబడ్డాను, నేను చేయాలి. ఎవరండి ఆయన సో మెనీ ఎక్స్క్యూజెస్ ఉంటాయండి. ఆయన ఈరోజు ఉండపోవచ్చులే ఇంట్లో ఉండడానికి. అమెరికా నుంచి ఆయనతో పాస్టమ్ గారు ప్రయాణం చేశారు, ఆయన ప్రయాణం చేశారు. కానీ అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఒక్క సర్వీస్ కూడా ఆయన మిస్ అవ్వలేదు. అంటే ఆ కమిట్మెంట్ లెవెల్స్ అండి నిజంగా చాలా. పొద్దున్న నేను స్టార్టింగ్ మేము ప్రేయర్ చేస్తున్నప్పుడు కూడా అది గుర్తొచ్చే, ప్రార్థనలో ఏడుపు వచ్చింది నాకు. ప్రభా ఏం చేస్తున్నాం ప్రభా, వాట్ వీఆర్ డూయింగ్ లార్డ్. అన్నీ ఉండి మేము నథింగ్ లార్డ్. ఆయన కంపేర్ చేసుకుంటే నథింగ్ అండి అసలు. అంటే మనం అన్నీ వినేసి చాలా బాగున్నాయి మాటలు అనుకుంటే ఇన్స్పిరేషన్ కాదండి. దాంట్లోంచి మనం ఏం నేర్చుకున్నాం, మనం ఎంతవరకు దాన్ని ఆచరిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ద ఇన్స్పిరేషన్ వితౌట్ కన్విక్షన్ మీరు అన్ ఎంటర్టైన్మెంట్ అంటాడు ఒక ఆయన. ఐ రిపీట్, ద ఇన్స్పిరేషన్ వితౌట్ కన్విక్షన్ మీరు అన్ ఎంటర్టైన్మెంట్ అంటాడు. అంటే మనం ఒక విషయం గురించి విన్నప్పుడు అది చాలా ఇన్స్పైర్ అయ్యే పాస్టర్ గారు మీ మాటలు అంటే అనేసి వదిలేసాం అనుకోండి, ఇది సినిమా కాదు. ఇది బయటకు వెళ్తే ఆ సినిమాలో ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది, ఆ సూపర్ చేశాడు అంటాం, అంతే. అది ఎంటర్టైన్మెంట్, అంతకుమించి ఇంకేం ఉండదు. ఆ ఇన్స్పిరేషన్ కనుక మీకు లోపల ఒక కన్విక్షన్, అరే ఇలా బ్రతకాలరా, ఏది ఏమైనా మనం ఇలా బ్రతకాలరా అనే కమిట్మెంట్ కనుక మనకు రాకపోతే ఇట్స్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్ అండి. చర్చ్ ఈజ్ నాట్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్. వీ హ్యావ్ అ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. డోంట్ టేక్ ద అనాయింటింగ్ లైట్. ఐ రిపీట్, ఫస్ట్లో చెప్పాను నేను, డోంట్ టేక్ ద అనాయింటింగ్ లైట్ అండ్ డోంట్ టేక్ పుల్పిట్ లైట్ అండ్ డోంట్ టేక్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ లైట్. యు ఆర్ ఆల్ వెరీ లవ్లీ పీపుల్, ఐ నో దట్.
కానీ దయచేసి ఆయన ఆయన మంచి మ్యాన్ ఆఫ్ గాడ్ ఇచ్చారు. ఆయనకున్నటువంటి ప్యాషన్ నిజంగా అది నన్ను అడ్మైర్ చేసిందండి నిజంగా. అదే వాళ్ళ కుటుంబానికి మరి వాళ్ళు కూడా వచ్చిందే మొన్న గత నెల రోజులు కూడా మరి ఆయన అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా చాలా చక్కగా అంతే ప్యాషనెట్గా వాళ్ళు నడిపించారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా పాస్టర్ గారు. అట్టి ప్యాషన్ మనందరికీ ఉండాలని నా కోరిక. అందుకే అంటానండి, ఇట్ డజంట్ మ్యాటర్ హౌ లాంగ్ వీ లివ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ హౌ వెల్దీ అండ్ హౌ హెల్దీ. ఇట్ మ్యాటర్స్ హౌ ఎంతకాలం బ్రతికా ఉన్నది, ఎలా బ్రతికా ఉన్నది ఇంపార్టెంట్ అండి. అంటే దేవుడు పైకి వచ్చాక నాన్న నువ్వు ఎన్ని కాదండి, అక్కడికి వెళ్ళినప్పుడు ఏమంటాడండి ఆయన? అది వెల్ డన్, అదేంటిది వెల్ డన్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, ఇది ఇంగ్లీష్లో ఏదో ఉంటుంది కదా, బల నమ్మకమైన మంచి దాసుడా అని కనుక మనకు చెప్పగలిగితే అంతకంటే గొప్ప ఆశీర్వాదం మనకేం లేదు. లివ్ ఫర్ గాడ్ అండి, ఇవన్నీ కాదు అసలు. అదే అన్నాను, అంత అసలు ఆయన ఏజ్లో ఆయనకుండే పరిస్థితిలో అసలు ఏమిగా ఇది లేదు, ఎక్స్క్యూజెస్ లేదు. బట్ డెఫినెట్లీ నేనేమంటానంటే గాడ్ హ్యాస్ ఆల్రెడీ పెయిడ్ ద ప్రైస్ ఫర్ హిజ్ ఐ సైట్. గాడ్ హ్యాస్ పెయిడ్ ద ప్రైస్ ఫర్ హిజ్ ఐ సైట్. అది అందరికీ తెలుసు, ఆయనకి తెలుసు. ఇట్స్ ఆల్రెడీ దేర్ అండి. అది నాకు అదేంటిది ఒక 2-3 days లేదో సర్జరీ ఉందండి, మన లాస్ట్ టైం కూడా చెప్పారు పాస్టర్ గారు. చాలా ఆనందపడ్డాను. ఐ బిలీవ్ అండ్ ఐ ట్రస్ట్ అండ్ నేను 100% ఫెయిత్ నాకు ఉంది. అది ఆపరేషన్ వల్ల కాదు, ఆల్రెడీ ఆయనకి ఐసైట్ ఉందండి. అది ఆ మేనిఫెస్టేషన్ మనందరం కూడా త్వరలో చూస్తాము. దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, ప్రభువా మా పాస్టర్ గారికి ఐసైట్ ఇవ్వండి అని దయచేసి ఎవరు అడగండి. ఐ రిపీట్, దయచేసి ఎవరు కూడా పాస్టర్ గారికి మా ఐసైట్ ఇవ్వండి అని అడగద్దు. ఆయనకి ఆల్రెడీ ఐసైట్ దేవుడు ఇచ్చేశాడు. అయ్యా మా పాస్టర్ గారికి ఐసైట్ ఇచ్చినందుకు వందనాలని చెప్పండి. ఇందాకే చెప్పారు బొన్ను గారు, ఏం చెప్పారండి? ప్రైజింగ్లో ఉన్న స్థుతి అని, స్థుతిలో ఉన్న ఆశీర్వాదం. అది మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి మొదలు పెట్టకూడదండి. ఇట్స్ ఎ ఫినిష్డ్ వర్క్. వీఆర్ ఫైటింగ్ ఫ్రమ్ ద విక్టరీ, నాట్ ఫర్ ద విక్టరీ అండి. దయచేసి గమనించండి. కాబట్టి అయ్యా మా దైవజనులకి మీరు కంటి చూపించినందుకు వందనాలని చెప్పండి. ఆయన మామూలుగా ఇక్కడ కొంత విజన్ ఇదైంది అంతే తప్ప ఏమీ కంటి చూపు ఏం పోలేదు. ఆయన ఆత్మీయంగా చెప్పాను కదండి, మనం ఏమనుకుంటున్నాం మొత్తం అని చెప్పేస్తారు. ఆయన అక్కడ కూర్చొని ఎవరు లేరో వాళ్ళ పేర్లే పిలుస్తారు. ఆ యానివర్సరీలో కానీ ఎక్కడ ఏ ఫంక్షన్కి వెళ్ళినా అప్పుడు అనుకుంటాం బాబాయ్ ఎవరు లేరో వాళ్ళ పేర్లో పిలుస్తారు. అందువల్ల అటువంటి మ్యాన్ ఆఫ్ గాడ్ హెల్దీగా, మంచిగా, వెల్దీగా, ఆరోగ్యంగా, సంతోషంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక మందికి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక ఇది చెప్పాలని అనిపించిందండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ ప్యాషన్, నాకు ఆ మాట నాకు నేను అడ్మైర్ చేసిన విషయం. ఆయన రోజు ఆయన చాలా హ్యాపీగా నవ్వుకుంటూ సైకిల్ చాలా చక్కగా ఉన్నారు. చాలా ఎక్కడ ఆయన నవ్వు తగ్గదు, ఆ ప్రేమ తగ్గదు ఇందులో. అలాగా మనం కూడా అన్నీ ఉండి కూడా మనం ఎందుకు ఇలా చేయలేకపోతున్నాం అనేది నా ఉద్దేశం అండి, అంతకుమించి ఏం కాదు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్.